నేను ఇప్పుడు సూర్యనారాయణరావు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్సీగా లోకల్ బాడీస్లో ఎన్నిక కాబట్టారు. అలాగే మా పెద్దలు మా ఎన్ సుబ్రహ్మణ్యం గారు, మా పార్టీ ముఖ్యంగా ఈవేళ రాజ్యాంగం వచ్చిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్య విలువలు ఎలా ఉన్నాయి, బ్రిటిష్ వారు వదిలినటువంటి లెగసీని పోలీసు వారు ఎలాగా పెంచి పోషిస్తూ కాపాడుకుంటున్నారో తమతో పాటు షేర్ చేసుకుంటారనే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సార్, ఆవేళ భారత రాజ్యాంగం రాసినటువంటి పూజ్య బాపూజీ గారు కానీ, అలాగే అంబేద్కర్ సార్ కానీ, అలాగే అప్పట్లో మరి రాజ్యాంగ పండితులు సుమారు రామారావు, టిఎస్ రామారావు ఇలాంటి పెద్దలందరూ కూడా ప్రజాస్వామ్యానికి ప్రపంచంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఆపాదిస్తూ ఒక చక్కటి రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. అందులో ముఖ్యంగా వ్యక్తి స్వేచ్ఛ. వ్యక్తి స్వేచ్ఛ అంటే ఫండమెంటల్స్ రైట్లో మొట్టమొదట మరి అంశం అది. ఇవాళ భారతదేశంలో వ్యక్తి స్వేచ్ఛ మొన్నటి వరకు మరి 5-6 సంవత్సరాల క్రితం వరకు ఎంత చక్కగా పాటించేవారు, సుప్రీంకోర్టు వారు దాన్ని ఎలా రక్షించేవారు అన్న సంగతి మీకు తెలుసు. అలాగే హృషికేశ్ రాయ్ గారు కానీ వ్యక్తి స్వేచ్ఛ అనేది, భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఎంత ఇంపార్టెంటో భారత రాజ్యాంగంలో అనేది నొక్కివక్కానికి, ఈ రూల్ని ఎవరు వైలేట్ చేసినా కూడా పోలీసు వారిని మరి క్షమించే అవకాశం లేదని చెప్పి ఆనాడే మన రాజ్యాంగ నిర్మాతలు చెప్పారు, సుప్రీంకోర్టు వారు చెప్పారు, రాజ్యాంగం చెప్తుంది. అలాగే 170 CRPCని యథాతథంగా అమలు చేయాలనే ఆలోచన కూడా మరి పార్లమెంట్కి ఉంది. పార్లమెంట్లో ఈవేళ స్వేచ్ఛకి భంగం కలిగేటటువంటి మరి ముఖ్యంగా నాజీ ఫాసిస్ట్ పోతున్నటువంటి ప్రభుత్వాలను మనం ఎండగట్టవలసిన అవసరం ఉంది. భారత రాజ్యాంగంలో గత 5 సంవత్సరాల నుంచి కూడా పార్లమెంట్ని హంగ్ పార్లమెంట్ దట్టు ప్రభుత్వాన్ని కాపాడినటువంటి మహోన్నత వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మిథున్ రెడ్డి గారే. ఆనాడు పార్లమెంటరీ పార్టీ నాయకులుగా మరి జగన్ గారు నియమించినటువంటి రాజ్యాంగ రక్షకుడుగా ఆవిడ పార్లమెంట్లో ఆ హంగ్ పార్లమెంట్ని అనేక సంక్లిష్టమైన పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని కాపాడటానికి, పార్లమెంటరీ వ్యవస్థను కాపాడటానికి మరి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి మా మిథున్ రెడ్డి గారు. అటువంటి మిథున్ రెడ్డి గారిని కృతజ్ఞతలు లేకుండా 5 సంవత్సరాలు ఆయన ద్వారా ప్రభుత్వాన్ని నడుపుకొని ఈవేళ ఈ కేసులన్నీ కూడా ఇవన్నీ మరి ఉగ్రవాదుల మీద, తీవ్రవాదుల మీద పెట్టవలసినటువంటి కేసులను పెట్టి వారిని జైలు పాలు చేయడం ప్రజాస్వామ్యానికి తీరని లోటు. ఈవేళ మరి నీరవ్ మోడీ గారు ఆర్థిక ఉగ్రవాది అన్ని లక్షల కోట్లు బ్యాంకుల నుంచి పట్టిపోయారు, విజయమాల్యా గారు పట్టిపోయారు, అలాగే అనిల్ అంబానీ గారు పట్టిపోయారు. ఎంతమంది ఉగ్రవాదులు భారతదేశంలో డబ్బంతా దోచుకెళ్ళిపోతుంటే వారిని మాత్రమే కాపాడుకుంటూ ప్రభుత్వాలు ఈవేళ మిథున్ రెడ్డి గారిని మరి ఇలాగా ఆయన వ్యక్తిత్వాన్ని హసనం చేయడం ఉంటుంది. ఒక వ్యక్తిని జైల్లో పెట్టడం అంటే జీవితకాలం ఆయన్ని మరి చాలా ఇబ్బందులు పాలు చేయడం నేను ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులుగా, అడ్వకేట్గా నేను భావిస్తున్నాను. అంచేత పార్లమెంటు ఉభయ సభలో నడుస్తున్నటువంటి సమయం, అందులో కీలక పాత్రధారి మిథున్ రెడ్డి గారు. అటువంటి వారిని ఒక రోజు ముందు అరెస్ట్ చేయడం అంటే ప్రజాస్వామ్యం మీద వారికి ఎంతటి విలువలు ఉన్నాయో మరి చెప్తుంది. అలాగే పోలీసు వారికి కూడా ఒక సరిహద్దులు ఉన్నాయి. ఆ రోజుల్లోనే 1861లో పోలీస్ యాక్ట్ ఒక యాక్ట్ తెచ్చి వారి విధి విధానాలు కానీ అరెస్ట్ ఏ పరిస్థితుల్లో చేయాలి, పారిపోయిన వ్యక్తిని అరెస్ట్ చేయొచ్చా, లేకపోతే మరి ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ సహకరించే వ్యక్తిని అరెస్ట్ చేయవచ్చా, ఈ కూలంకషమైన అంశాలన్నీ కూడా పక్కన పెట్టేసి వారు డ్యూటీని నెగ్లెక్ట్ చేసి మిథున్ రెడ్డి గారిని మరి జైలు పాలు చేయడం అనేది మేమంతా కూడా తీవ్రంగా